వికారాబాద్ జిల్లా తాండూర్ బీఆర్ఎస్ యువనేత ప్రవీణ్ పటేల్ మృతికి కారణమైన వ్యక్తులను అలాగే అధిక వడ్డీలు వసూలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని, నా కుటుంబానికి ఎదురైన పరిస్థితి మరే కుటుంబానికి రావద్దని ప్రవీణ్ భార్య రజని వ్యాఖ్యానించారు. ప్రవీణ్ పటేల్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన పెద్దమూల్ మండలం ఇందూర్లో నేడు స్నేహితులు, అభిమానులు, గ్రామస్తులు ఆశ్రమయానాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె భర్త మృతికి కారణమైన వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలని ఆమె పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. అదేవిధంగా తన భర్త మాదిరిగా అధిక వడ్డీలకు ఎవరు బలి కాకుండా తాను పోరాడతానని, తనకు మీరందరూ సహకరించాలని ఆమె పటేల్ అభిమానులకు, స్నేహితులకు విజ్ఞప్తి చేశారు. మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మరెవరికి రారాదని, అందుకోసం తన పోరాటాన్ని చేశారు. అని ఎవరు దేవుడు కానీ మనము కూడా మనుషులమే కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోలే కదా. అప్పు చేసిన మిత్తి ఎంత తగ్గాలి, 1 రూపాయలే, 3 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చిన, 10 రూపాయల కన్నా ఇచ్చిన ఏమవుతుంది? అది అన్యాయం అయిపోతుంది. అంటే ఎవరి మీద బతుకుతున్నారు? ఆ మిత్తుల మీద బతుకుతున్నారు. లంజ కొడుకులు సంపేస్తారు ఎవరైనా. ఇది పటేలు మీకు న్యాయమో అన్యాయమో ముందు తెలుసు. ఇది నా ఫ్యామిలీకి జరిగినట్టు ఏ ఫ్యామిలీకి జరిగినట్టు ఏ బోర్డైనా ఇష్టపడి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు మనుషుల పశువుల మంది ప్రాణాలు, ఎంత మంది ప్రాణాలు తిన్నారు ఇప్పటికీ లెక్క చేసుకోండి. ఎవడైతే వల్ల చచ్చిపోయినో వాళ్ళందరూ కేసులని బయటకు రావాలి. అందరు రావాలి. ఇప్పుడు నా ఎంబడి రావాలి. ఏ ఆడలేదు ఇప్పుడు నా లేక ఇది నాది రాసిన ముస్తేతనం. అందరు నా లేక అన్యాయంగా రాదు, నా పిల్లల అన్యాయంగా రాదు. నా పిల్లలని అన్యాయం చేసి మీ కూడా నిజంగా చెప్తున్నా, అప్పులు ఉంటాయి, అవసరానికి ఇచ్చిన దేవుడు. ఇది మాత్రం తప్పు. బాధపడకు. నాకు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇట్లాంటి ధైర్యం రాలేదు. ఆయన కూర్చుంటే నాకు ధైర్యం వచ్చింది. నేను ఇట్లా మాట్లాడుకోలేను. నా మనసు ఒప్పుకుంటలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పటేల్తో ఒక గుణపాఠం కావాలి ప్రతి అన్న అక్కడ లాస్ట్ Thank you.
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.